వైద్య ప్రమాణాలని జీవన ప్రమాణాలని పెంచడానికి ఏమైనా ఆస్కారం ఉందా అసలు? నంద్యాల మెడికల్ కాలేజ్ ప్రారంభకులు చూసారు, అక్కడ శంకుస్థాపనలు రాయలేదు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ శంకుస్థాపనకే పరిమితమయ్యే పరిస్థితి. సో నంద్యాల మెడికల్ కాలేజ్ ఈ రకంగా చూసుకుంటే మ్యాక్సిమం అన్ని మెడికల్ కాలేజీలో కూడా పరిస్థితి ఇదే పరిస్థితి ఉంది మనకి. నెక్స్ట్ రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఇది స్టేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్. ఆహా అనుకుని ఆగేమేమి ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి. సంభ్రమాశ్చర్యాలకు గురి కావడం కాదండి. మీరు ఇప్పుడు చూసారండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు కాలేజ్ పరిస్థితి ఇలా ఉంది. ఏలూరు కాలేజ్లో ఈ స్ట్రక్చర్ ఇలా ఉంది. దీని 2 నెలల కాలంలో నువ్వు ఈ స్ట్రక్చర్ పూర్తి చేసుకొని, లేకపోతే దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చుకొని, లెక్చరర్స్ని, అసోసియేట్ ప్రొఫెసర్స్ని, ల్యాబ్ని, లైబ్రరీలని ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయగలమా 2 monthsలో? ఇదిగో పాడేరు మెడికల్ కాలేజ్ పరిస్థితి అంటే 2 నెలల కాలంలో అది జరిగే పరిస్థితి కాదు కాబట్టి ఆ రోజు మేము కూడా కాసేపు ఆగాల్సి వచ్చింది. దాన్ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారండి? వచ్చిన మెడికల్ సీట్లు వెనక్కి పంపించేశారు. అంటే మీకు బుర్రుండి మాట్లాడుతున్నారా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా? ఇలాంటి చోట చదివించి ఈరోజు వైద్య ప్రమాణాలని జీవన ప్రమాణాలని పెంచడానికి ఏమైనా ఆస్కారం ఉందా అసలు? చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నారంట. ఏంటంటే సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఫేక్ పోస్టులు పెట్టే వాళ్ళపైన మరి మేడం గారు ఆ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. మేడం గారి పేరు కూడా ఉంది. మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ అంట. మరి ఇక్కడ ఇంత దిగజారి మనం ఒక పదవిలో, ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మనం ఇలాంటి అబద్ధాలు చెప్పొచ్చా ప్రజలకి? రాజమహేంద్రవరం క్లాసులు ప్రారంభమైతే అది నిర్మాణ దశలో ఉన్న విజువల్ని చూపించి మేడం గారు అబద్ధం చెప్తున్నారు. నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, పాడేరు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మేడం, కనీసం ఆయన మాట్లాడిన మాటలు కూడా మీరు ఫాలో కాకపోతే ఎలా? పాడేరుకు నేనే ఆపరేషన్ చేశాను అని అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు పాడేరుకు కూడా పాడి కట్టేశారే. దరిద్రం కాకపోతే పాడేరుకు పాడి కట్టేశారు మీరు. చంద్రబాబు నాయుడు గారు నేనే ఆపరేషన్ చేశానన్నారు, మీరు పాడేరు అసలు ప్రారంభం కాలేదన్నారు. చూడండి పాడేరు మీరు ఇచ్చిన జీవోలోనే ఉంది కదా మేడం. ఏంటి రాష్ట్రానికి దౌర్భాగ్యం? ఫేక్ వీడియోలు ఒక హోంమంత్రి గారు పెట్టడమా? ఫేక్ ఫోటోలు ఒక హోంమంత్రి గారు చూపించడమా?